ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మౌలాలి సురేఖ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో స్టార్టెడ్. మార్నింగ్ టైం చూడండి ఎంత బాగుందో. మా ఏరియా వచ్చేసి మా గల్లీలో సూర్యుడి కిరణాలు అవి ఎంత బాగా వ్యూ పాయింట్ అయితే సూపర్ ఉంది కదా. మార్నింగ్ వచ్చేసి నాకు బాగా నచ్చింది. ఇక వీడియో ఏంటంటే రీసెంట్గా మా ఇక మా పిల్లలు ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ నార్మల్ స్కూల్లో ఉన్నారు. వీళ్ళకు 10th క్లాస్ వరకు అంటే చిన్న స్కూల్లో ఉన్నారు. 10th క్లాస్ వరకు ఒకే స్కూల్లో ఉంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఇక ఒకటేసారి హై స్కూల్లో జాయిన్ చేద్దామని తీసుకెళ్ళినాం. అమ్మమ్మమ్మమ్మ ఒకటి ఏంటంటే ఇట్లా ఒక షో లాగా పెట్టిండ్రు. సో అందులో గెలిచిన వాళ్ళకి ఇట్లా గిఫ్ట్స్ కూడా ఇచ్చిండ్రు. మా పిల్లల్ని కూడా పార్టిసిపేట్ చేయించిన, వాళ్ళు కూడా విన్ అయ్యారు. సో గిఫ్ట్స్ కూడా నేను లాస్ట్లో పెడతాను చూడండి. ఆ బాబు అయితే అసలు ఎంత బాగా నడుస్తున్నాడు కదా. సూట్ అయితే బాగా నచ్చింది నాకైతే. ఇక నేనైతే నార్మల్గా సింపుల్గా రెడీ చేసి తీసుకెళ్ళిన మా పిల్లల్ని అయితే. బట్ ఇక జాయిన్ చేద్దాం అన్నట్టు తీసుకెళ్ళిన. బట్ అక్కడ ఫీజులు మాత్రం మామూలుగా లేవురా బాబు. ఇద్దరికి కలిపి 1 ఇయర్కి 1 lakh అంత అవుతుంది. సో బట్ జస్ట్ యూకేజీ ఫస్ట్ క్లాస్ పిల్లలకి అంత ఫీజులు అవసరం అన్న ఉద్దేశంతో నేనైతే ఇక జాయిన్ అయితే చేయలేదు. ప్రజెంట్ ఉన్న స్కూల్లోనే ఉన్నారు. బట్ వాళ్ళు కొంచెం పెద్దగా అయినాక ఇక హై స్కూల్లో జాయిన్ చేయాలి. ఇక మా బాబేమో మా బాబుగాడు చూడు నల్లిగా వస్తున్నాడు. వాడికి ఏం అర్థం అవుతలేదు. హాయ్ చెప్పరా అంటే ఇట్లా హాయ్ హాయ్ అని చెప్తున్నాడు మా టిల్లి డాడీ గాడు. పార్టిసిపేట్ చేస్తారేమంటే ఏదో పార్టిసిపేట్ చేసిండ్రు అంతేగాని అంత యాక్టివ్గా ఏం పార్టిసిపేట్ చేయలేదు మా చిట్టి తండ్రి మా చిట్టి తల్లి వచ్చేసి. బట్ చాలా అంటే చాలా పబ్లిక్ వచ్చిండ్రు. బట్ ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారు అబ్బా. తెలుగు వాళ్ళు చాలా తక్కువ, ముస్లిమ్స్ అయితే ఎక్కువ ఉన్నారు. వాళ్ళ స్కూల్ వాళ్ళే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అవన్నీ చేసిండ్రు. బట్ ఇక కొత్తగా వచ్చిన కిడ్స్ మాత్రం ఏం చేయలేరు, ఎందుకంటే వాళ్ళకి ఏమంత తెలియదు కదా. సో మళ్ళీ చిన్న చిన్న పిల్లలు వచ్చిండ్రు కొత్తగా వచ్చిన వాళ్ళు. బట్ ఇక ఆ స్కూల్ పిల్లలు మాత్రం డ్యాన్స్లో పార్టిసిపేట్ చేసిండ్రు. ఇక న్యూ కిడ్స్ మాత్రము డ్రాయింగ్, బేబీ షో, ఇంకా ఏమేమో చెప్పిన ర్యామ్స్ అవి చెప్పించిండ్రు. మా చిట్తల్లి ఏమో జానీ జానీ ఎస్ పాప చెప్పింది. సో అది కూడా పెడతాను క్లిప్ చూడండి. బట్ చాలా అంటే చాలా పబ్లిక్ వచ్చిండ్రు. బట్ ఒక దిక్కేమో ఎండ సంపి కొడుతుంది, కింద ఒక దిక్కేమో కాలిపోతుంది చైర్స్ వచ్చేసి. బట్ ఇక నా బాధ చెప్పలేను. బట్ ఇక 2 hours ఎట్లనో మగ్గిపోయినాం అనుకోండి. ఇక పార్టిసిపేట్ చేయించి గిఫ్ట్స్ అన్నీ కలెక్ట్ చేసుకొని ఇక మళ్ళీ ఏంటంటే ఫీజు ఇన్ఫర్మేషన్ అవన్నీ కనుక్కొని వచ్చేసినాం. వీడియో ఎండ్ వరకు చూడండి, ఓకేనా. అని ఆ స్కూల్లో మాత్రం పిల్లలు చాలా అంటే చాలా చురుకు ఉన్నారు. మంచిగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. నాకు అట్లా ఇంగ్లీష్ మాట్లాడడం అంటే చాలా ఇష్టం. బట్ నాకు ఫుల్గా రాదనుకోండి. బట్ ఇక నా తిప్పలు ఎవరికి చెప్పలేదు అనుకోండి. నా కష్టం వచ్చేసి మా చిట్టి తల్లి కూసే కొద్దిసేపు అంటే దాన్ని కుబ్బరిస్తుందంట. గాలి కొట్టు అని అది మాకు కార్డు ఇచ్చిండ్రు, ఇన్విటేషన్ కార్డు. మాకు 1 day ముందే ఇంటికి వచ్చి ఇన్విటేషన్ కార్డు ఇచ్చిండ్రు. ఇట్లా బేబీ షో ఇట్లా కొన్ని ప్రోగ్రామ్స్ పెట్టి పార్టిసిపేట్ చేయించండి, మీ పిల్లల్ని గిఫ్ట్స్ ఇస్తాము. అట్లనే మీకు స్కూల్ కూడా నచ్చితే జాయిన్ చేయండి పిల్లల్ని, ఫీజు ఇన్ఫర్మేషన్ అవన్నీ కనుక్కోండి, రీజనబుల్గానే ఉంటాయి, తగ్గిస్తామని ఇట్లా మాకు 1 day ముందే వచ్చి ఇట్లా ఇన్విటేషన్ కార్డు ఇచ్చిండ్రు. బట్ ఇక అందుకే వెళ్ళాల్సి వచ్చింది, లేదంటే నేను అస్సలు వెళ్ళేదాన్ని కాదు ఆ ఎండలు పడి. ఏంటంటే చాలా రిక్వెస్ట్గా ఇన్వైట్ చేసిండ్రు. బట్ చూద్దాం ఒక్కసారి పోతే తప్పేంది అన్నట్టు, నచ్చితే జాయిన్ చేద్దాం లేదంటే లేదన్నట్టు. కొంచెం పిల్లలు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు కదా ఎప్పుడు ఇంట్లోనే కూర్చొని ఉండడం కన్నా. ఇట్లా అప్పుడప్పుడు ఒకసారి ఇట్లా బయటకు తీసుకెళ్తే వాళ్ళు కూడా కొంచెం హ్యాపీ ఫీల్ అవుతారు అన్న ఉద్దేశంతో ఇక తీసుకెళ్ళిన. పార్టిసిపేట్ చేసిండ్రు, ఇక గిఫ్ట్స్ అయితే ఇచ్చిండ్రు. అదే ఏం పార్టిసిపేట్ చేయించిండ్రు అని అనుకోవచ్చేమో మీరు. బేబీ షో ఉంటారు కదా, ఇక అవే పిల్లల సంతోషానికి వాళ్ళు పార్టిసిపేట్ చేసినంతకి సంతోషపడి వాళ్ళైతే ఇచ్చిండ్రు గిఫ్ట్స్ వచ్చేసి. నేను మా పాప ర్యామ్స్ చెప్పింది కూడా చెప్తాను, అది వీడియో పెడతాను చూడండి. అది అండి ర్యామ్స్ చెప్పింది. స్టార్టింగ్లోనేమో బేబీ షో చూసిండ్రు కదా మా పాప బాబు.
ఇక అది ఇక డ్రాయింగ్ ఏమో నేను కొంచెం లేట్ వెళ్ళిన డ్రాయింగ్లో ఏం పార్టిసిపేట్ చేయించలేదు. బట్ మా చిట్టితల్లి అయితే డ్రాయింగ్ ఇంకా బాగా వేస్తుంది. ఇక మంచిగా గిఫ్ట్స్ కలెక్ట్ చేసుకొని కొన్ని ఫొటోస్ వీడియోస్ అన్ని తీసుకొని ఇంటికి వచ్చేసిన. ఏమేమి గిఫ్ట్స్ ఇచ్చిండ్రు అనేటివి కూడా నేను పిక్స్ పెట్టాను చూడండి. వాటర్ బాటిల్స్ అయితే నాకు బాగా నచ్చినాయి అబ్బా. ఎనర్జీ డ్రింక్స్, బిస్కెట్ ప్యాకెట్స్ మజా ఇచ్చిండ్రు. మాకు ముందు రోజే పిక్స్ అడిగిండ్రు, వాట్సాప్లో పిక్స్ పెట్టిన మా పిల్లలవి. ఇక వాటితోటి ఇట్లా గిఫ్ట్స్ రెడీ చేసిండ్రు, బాగా నచ్చినాయి నాకైతే. నా దగ్గర అలాంటి గిఫ్ట్ ఒక్కటి కూడా లేదు. పిల్లలు పెద్దగా అయినాక చాలా హ్యాపీ ఫీల్ అవుతారు వాటిని చూసుకొని. బట్ ఇక మంచిగా గిఫ్ట్స్ కలెక్ట్ చేసుకొని మంచిగా ఫోటోలు దిగి ఇంటికి వచ్చేసిన. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్, మళ్ళీ నెక్స్ట్లో కలుద్దాం.